లూకా సువార్త 8వ అధ్యాయము 28వ వచనం. హల్లెలూయా. లూకా సువార్త 8వ అధ్యాయము 28వ వచనం. వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకుమని నిన్ను వేడుకొనుచున్నాను అని కేకలు వేసి చెప్పాను. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న పరిశుద్ధమైన తండ్రి ప్రభువా, యేసయ్య, చదవబడిన లేఖనం ప్రభువా, సంపూర్ణమైన వాతావరణం ప్రభువా, మీరే వివరించగలుగుతారని కోరుకుంటున్నాను తండ్రి. ప్రభువా, మీ కృపను జన్మ రక్షించి కాపాడండి, మీ కృపాసనం కోరుకుంటున్నాను తండ్రి. ప్రభువా, ఇదిగోనైనా మా మాటలు ప్రభువా కాదు కానీ ప్రభువా, మీరే రంగం మీద మాట్లాడాలని కోరుకుంటున్నాగా సమస్తమైన విషయంగా అపరించుకుని తగ్గించుకుంటున్నాం. ఆమె వేరే పథకంని ప్రభు యేసుక్రీస్తున్నాము కలిగి పెట్టుకుంటున్నాము. హల్లెలూయా. ఈరోజు ఎందుకనో కొంత మనసు కూడా గలిబిడిగా ఉంది. వాస్తవంగా ఒక ఏకాగ్రత లేకుండా మనం ఉన్నట్టు అనిపిస్తుంది. హల్లెలూయా. మొదటిగా ప్రార్థన భక్తి మనకు అవసరం అనేది ఎంతో ప్రాధాన్యతగా మనం చెప్పుకుంటున్నటువంటి విషయమే. హల్లెలూయా. ప్రార్థన భక్తి మనకు కావాలంటే అందరం వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన. మరి వారాంతంలో మరి ఆదివారం పూట ఒక శ్రేష్టమైన దినము. మరి ఆ శ్రేష్టమైన దినానికి ఒక మహాయజ్ఞంలాగా దేవుని స్థుతించి ఆరాధిస్తూ ఆయనతో మనం మాట్లాడుకుంటూ ఆయన మనకి ఏం చెబుతున్నాడో దాన్ని గ్రహించుకున్నట్టు మరి ఇది ఒక అవకాశమైన దినముగా మనం జీవించవలసి ఉంది. దేవుని హల్లెలూయా. మరి నిజంగా మనం ఆ విధంగానే ఉన్నాం. ఇక్కడ ఉన్నామా? ఆ విధంగా ఉన్నామా? లేకపోతే మరి ఎందుకు ఆదివారం కూడుకుంటాం? అందుకనే మనకి కూడుకునే సమయం కూడా అంత జాగ్రత్తగా వస్తుంది. సమయానికి మందిరానికి రావాలి. అలాగే పుట్టడానికి ఒక 10 నిమిషాలు లేదా 1 నిమిషం ఆలస్యమైతే ఆ స్త్రీ వేదన ఎలా ఉంటుంది? హల్లెలూయా. ఎలా ఉంటుంది? ఎంతో బాధ, వేదన మామూలుగా కాదు, ఆ నరకమే వేరుగా ఉంటుంది. మరి ఆడవారికి సాదృశ్యమైనటువంటి సంఘము దేవుడు పుట్టడానికి 1 నిమిషం ఆలస్యం అవుతున్నా మరి ఎంత బాధపడాల్సి ఉన్నది తెలుస్తుంది. అలాగే సంఘము మరి ఆ నొప్పి భరించాలా, ఆ సమస్యను ఎదుర్కోవాలా, దాన్ని ఎదుర్కోవడం కోసం ఎప్పుడు క్రీస్తు పుట్టుతాడు, క్రీస్తు సంఘంలో నుంచి ఎప్పుడు పుడతాడు అనేటువంటి ఎదురు చూపుతో, వేదనతోనూ, బాధతోనూ, నొప్పితోనూ మరి ఉండాలి కదా. ఏ క్షణం పోతుంది, ఏ క్షణం పోతుంది. అలాంటిదే ప్రార్థన. ఆమేన్. దానికి ఒక సాదృశ్యతని చూపించేదే ప్రార్థన. మరి ఆ ప్రార్థన లేని జీవితం నిజంగా మనలో నుంచి క్రీస్తు పుట్టడం కోసం మనం ప్రయత్నం చేస్తున్నట్లయినా నిజంగా నేను చెప్తా ఉంటాను. వాక్యము ప్రభువైన యేసుక్రీస్తు వాక్యం అంటే, బైబిల్ అంటే, పరిశుద్ధ గ్రంథం అంటే ఏంటి? పరిశుద్ధ గ్రంథము నిన్ను ఒక పునరుద్ధరణ చేయడం కోసం, ఒక క్రమం కలిగి జీవించడం కోసమే. బాప్తిస్మం అనేది నిన్ను పునరుద్ధానంలోనే తీసుకొస్తుంది.
ఎలాంటి పునరుద్ధానం తీసుకెళ్తుంది? ప్రభువైన యేసు క్రీస్తు జీవనం అనేటువంటి పునరుద్ధానాన్ని తీసుకెళ్తుంది. ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మనం బాప్టిజం తీసుకున్నప్పుడు ప్రభువైన యేసు క్రీస్తే మనలో జీవించి ఉన్నట్టే మనం ఏ విధంగా ఉంటున్నాం అనేది దాన్ని సాదృశ్యముగా మనం చూపించవలసినది. ఆమేన్. అంటే నీవు అనేది ఇక మరుగున పడిపోయావు, నువ్వు మరణానికి అప్పగింపబడ్డావు. ఎందుకంటే పాపం వలన మరణం వస్తుంది. ఆమేన్. నువ్వు జన్మించావు, నువ్వు మరణించావు, అయిపోయింది. ఇప్పుడు పునరుద్ధానం ప్రభువైన యేసు క్రీస్తు నీలో నాలో నుంచి పుట్టినప్పుడు ఆ పునరుద్ధాన జీవితం ఎలా ఉండాలి? శ్రేయస్కరంగా ఉండాలి. తెలుసుకోవాలి. ఎటువంటి మనము అవరోధాలు కలిగిన విధంగా లేకుండా మనం నిజంగా దేవునికి చిత్తానుసారమైనటువంటి జీవితం ఉండాలి. తెలుసుకోవాలి. మనలో ఎక్కడైనా పొరపాటు ఉంటే దేవుడే మనం సరి చేస్తున్నారు. ఒకవేళ నేనే పొరపాటు చేసినా నా సొంత ఆలోచనలు అయితే నేనేమి సరి చేసుకోలేను, కానీ మరి పరిశుద్ధ ఆత్మతోనూ దేవుని కృపను పెట్టేనే నువ్వు సరి చేయగలుగుతావు. తెలుసుకోవాలి. అనేటువంటి ప్రార్థన నువ్వు నేను సరి చేసుకోవాల్సింది. ఇలా మనం చదువుకున్నటువంటి లూకాసు సువార్త 8వ అధ్యాయంలో ఆయన ఒడ్డున ప్రభువైన యేసుక్రీస్తు గలిలయలోకి వెళ్ళేందుకు గెరాసీయు సముద్రం దేశంలోకి వచ్చేది. గలిలయలకు ఎదురుగా ఉండు గెరాసీయుల దేశంలోకి వచ్చేది. ఆయన ఒడ్డు దిగినప్పుడు ఊరివాడు ఒకడు ఆయన ఎదురుగా వచ్చిన వాడు దయ్యములు పట్టిన వాడై బహుకాలము బట్టలు కట్టుకొనక సమాధులలో నుండి ఇంటిలో ఉండేవాడు. సమాధుల్లోనే కానీ ఇంటిలో ఉండేవాడు కాదు. వాడు ఇంట్లో ఉండేవాడు కాదు, సమాధుల్లోనే ఉన్నాడు. సమాధుల్లోనే జీవిస్తూ ఉంటాడు. ఆ సమాధుల జీవితంతో ఉంటాడు. వాడికి సంఖ్యలు వేసినా సరే అవి తెరుచుకొని వాడు వెళ్తూ ఉంటాడు. ఒళ్ళంతా మరీ స్నానం చేయకుండా గబ్బుగా ఉండటము, ఒక సమాజపరంగా జీవించబడి అందరి మీద కొట్టడం, అందరిని నిలుపుకోవటము, రకరకాలటువంటి దూషణ క్రియలు కలిగినటువంటి వాడిలో ఉంటాడు. వాడు ఎలాంటి దెయ్యములు పట్టిన వాడు అని చెప్పేసి అనేది ఎక్కడో లేకుండా చెప్తుంది. దేవుడు ఖాళీ ఇది జరిగిన సంఘటన. మరి యేసు క్రీస్తు మరి ఆ యొక్క సముద్రమున గలయసు నది ఆ సముద్ర తీరమున ఒడ్డును దిగేటప్పుడు ఆ దేవుని పట్టిన వాడు వచ్చి ఆయన దగ్గర మోకరించి మరి ఏమంటున్నాడట చూడండి. వాడు యేసును చూసి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధ పెట్టకము మరి నిన్ను వేడుకొచ్చున్నాను అని కేకలు వేసింది. ఈ విధమైనటువంటి విషయము జరుగుతుందంటే నీ జీవితంలో నా జీవితంలో జరుగుతున్నదని చెప్పేసి అనే విషయాన్ని నువ్వు నేను గమనించుకోలేని స్థితిలో ఉన్నావు. తెలుసుకోవాలి. ఎందుకని గమనించుకోలేకపోతున్నావు? మనకు ఒక పని ఉందనుకోండి, ఆ పని మీద శ్రద్ధ చేయలేకపోతాం. ఏదైనా ఒక పని ఉంటే ఆ పని సంపూర్ణంగా చేసేందుకు మనకి నిజంగా ఏకాగ్రత ఉంది, చేయగలిగే సామర్థ్యత ఉంది, ఆ నైపుణ్యత ఉంది, అన్నీ చేయగలం. కానీ మనం ఏం చేస్తుంటాము? సకాలంలో చేయలేకపోవటం, సకాలంలో దాన్ని వాయిదా వేయటము, ఇంకోసారి చేద్దాంలే అని చెప్పి సరే అనుకోవడము, దాని సమయాన్ని వ్యర్థపరుచుకుంటాం. తెలుస్తుంది. హరి అవునా కదా? ఇది రాలేదా? కనపడలేదు. తలుపు తీసేవుతుంది. తెలుస్తుంది. హరి ఇక్కడ సాగిలపడి యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని నిన్ను వేడుకొచ్చున్నాను అని. ఈయన బాధ పెట్టేటువంటి పరిస్థితి ఈయన నిజంగా శిక్షిస్తాడని చెప్పి అనేటువంటిది ఇక్కడ సాతాన్ని ఏమన్నా ఆయన శిక్షించాడా? యేసు క్రీస్తు ఎప్పుడు ఎవరిని శిక్షించడా?
ఎవరిని కూడా ఎక్కడ కూడా ఎవరిని చేయలేదు. సృష్టిలో నుంచి ఇప్పటి వరకు కూడా ఆదాముని కూడా మొదటిగా తప్పు చేసినప్పుడు అవను కానీ ఆదాముని కానీ శిక్షించలేదు, దూరం పెట్టాడు. ఏదైనా కొత్త నుంచి దూరం పెట్టాడు. మరి దావీదుని శిక్షించలేదు, అనగా దావీదుని కూడా శిక్షించలేదు, దావీదుని కూడా శిక్షించలేదు. మరి అదే సేమ్ టైం మరి దానియేలు సింహాసనము దానియేలు దేనిలో పెట్టినప్పుడు సింహములు చుట్టూరు సంచరిస్తూ ఉంటే ఆయన ఆ సింహముల జోలికి ఆయన వెళ్ళలేదు. అవి ఆయన దగ్గరికి రాలేదు, దానియేలు దగ్గరికి. దేవుని రక్షణ కలిగి ఉన్నది. అప్పుడు కూడా దేవుని దానియేలుని అక్కడ బంధించేసి ఆ సింహముల ద్వారా ఆయన ఏమి చంపడానికో లేదా ఇంకో రకంగా చేయడం, పోరాటంగా చేయడం కోసం ఆయన ప్రయత్నం చేయాలి. దేవుని హరి అదవుతుందా? ప్రయత్నం చేయాలి. దేవుని యొక్క సాదృశ్యమైనటువంటి జీవితాన్ని కలిగి జీవించే విధంగానే ఆయన చూస్తున్నాడు. నెక్స్ట్ ఏషియా 53వ అధ్యాయము 2వ వచనం. మనం ప్రతిదీ కూడా దేవుని చిత్తానుసారం దేవుడు నిన్ను స్వాధీనపరచుకొని మొదటిగా దేవుడు మనల్ని స్వాధీనపరచుకునేవాడు. దేవుడికి మన మనసును ఎప్పుడైతే అప్పగిస్తామో, దేవుడి మనసుకి మనం ఎప్పుడైతే దగ్గరగా ఆహ్వానించడం కోసం మనం ప్రయత్నం చేస్తామో, అంటే అది కేవలం ప్రార్థన ద్వారా దేవుని యొక్క వాక్యమును మన హృదయంలో గైకొనడం ద్వారానే సాధ్యమవుతుంది. దేవుని ప్రవీణ యేసుక్రీస్తు నిన్ను నన్ను కఠినపరుచుకుని జీవించమని చెప్పేసి చెప్పలేదు, కానీ ప్రేమపూర్వకంగా జీవించమని చెప్తున్నాడు. నిన్ను వారిని నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు. ఎందుకు ఆ మాట చెప్తున్నాడు అంటే, ఆయన స్వరూపమును చొప్పున నీవు నేను అందరూ ఉన్నాం. దేవుని అర్థమవుతుందా? నీవు నేను కూడా ఆయన స్వరూపం చెప్తున్నాను. ఆయన ఒక స్వరూపం కలిగిన వ్యక్తి కాదు, ఒక వ్యక్తి కాదు. ఆయన నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, సర్వం వ్యాపించిన దేవుడే ఉన్నాడు. దేవుని హల్లెలూయా. మరి ప్రపంచం విశ్వం మొత్తం వ్యాపించిన దేవుడు ఒక చిన్న రూపంలోకి, నీ రూపంలోకి, నా రూపంలోకి ఆయన రావడం కోసం ప్రయత్నం చేస్తాడు. దేవుని హల్లెలూయా. ఆ ప్రయత్నం చేసే క్రమంలో నిన్ను నన్ను చక్కబెట్టడానికి వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండటం కోసము ఆయన ఏం చేస్తున్నాడు? నీకు నాకు పరిశుద్ధ గ్రంథం ద్వారా మాట్లాడుతున్నాడు. జరిగిన విషయాలు ఎవరెవరితో ఎలాగబడి ఉన్నది అనేటువంటిది ఒక పరిశుద్ధాత్మతో ఆయన గ్రంథంని మన మధ్య తీసుకొచ్చాడు. దేవుని హల్లెలూయా. అది మరి లూకా గారికి కానీ, మార్కు గారికి కానీ, లేకపోతే మత్తయి గారికి కానీ, వీళ్ళందరికీ కూడా ఈ సువార్తలో చెప్పబడినటువంటి విషయాలు వీళ్ళందరికీ కూడా జీవితాలు ఆ బైబిల్లో రాయబడిన విధంగానే ఉన్నాయా? అంతవరకే ఉన్నాయా? కాదు. దేవుని చిత్తానుసారంగా వారు ఏ ప్రేమపూర్వకమైనటువంటి జీవితమును మన ముందు తీసుకొచ్చారో అది ఒక సెంటెన్స్ లో చూపిస్తూ ఉంటుంది. అర్థమైందా? ఒక వాక్య రూపంలో మేడగది అనుభవం అని చెప్పేసి అని అన్నప్పుడు ఆ మేడగది మీద ప్రార్థన ఎలా చేశారు ఏంటనేది నువ్వు నేను మరి హృదయానుసారమైన ప్రార్థనతో అక్కడ మనం చూడగలిగేటువంటి పరిస్థితి నీ ఆత్మ అక్కడికి వెళ్ళి చూడగలగాలి. తెలుస్తుంది. అది వెళ్ళటం కోసము నిన్ను ఆ ఇమేజినేషన్ నేను తీసుకెళ్ళడం కోసం నిన్ను ఆ యొక్క పరిస్థితి, ఆ యొక్క సంఘటన యొక్క పరిస్థితులన్నిటి కూడా ఊహాగానాలు కాకుండా నిన్ను నిజంగా తీసుకెళ్లే విధంగా, నిజంగా నిన్ను తీసుకెళ్ళి అక్కడ చూపించే విధంగా ఆ పరిశుద్ధ గ్రంథము రాయబడిన దాన్ని నువ్వు మమేకము. తెలుస్తుంది. ఆ వాక్యము నిన్ను స్వాగతించడం కోసం. తెలుస్తుంది. ఆ వాక్యము నీ హృదయంలో విత్తుకుని నీరు కట్టి ఫలించే విధంగా జీవించడం కోసం. నీవు నేను ఆ విధమైన జీవితం కలిగి లేకపోతే నిన్ను ప్రవీణ యేసుక్రీస్తు ఎలా స్వాధీనపరుచుకుంటాడు? ప్రవీణ యేసుక్రీస్తు నీ హృదయం మీద నీ హృదయాన్ని ఆయన స్వాధీనపరుచుకోవాలి. నీ హృదయాన్ని స్వాధీనపరుచుకోవాలంటే
లయం కలిగినటువంటి హృదయంలో రక్తము అరికాల నుంచి నడినెత్తి వరకు కూడా మరి ఆ యొక్క రక్తం ప్రశ్న జరుగుతూ ఉంటుంది. దేవస్థానం ఆ రక్త ప్రశ్న జరిగే విధంగా నువ్వు వెళ్ళాలి. యోహాను సువార్త 11వ అధ్యాయము చదివారా? యోహాను సువార్త 53 చదవలేదు? యోహాను సువార్త 53వ అధ్యాయము 2-3 వచనాలు. సారీ, యెషయా 53:2-3 వచనాలు. లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఆపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అర్థమైంది? లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగిను. లేత మొక్క ఎలా పెరుగుతుందో, ఎండిన మొక్క ఎలా పెరుగుతుందో ఆయన ఎదుట ఏమవుతుందంట? అతడు ఆయన ఎదుట పెరిగిను. తెలుసుకుని అతడు అంటే ఎవరు? నువ్వు నేను కాకుండా తెలుసుకుని అతడు ఆయన ఎదుట పెరగవలేడు. తెలుసుకుని నువ్వు నేను ఆ విధంగా వాక్యానుసారమైన జీవితంలోనే మనము ఏమయ్యాము? ఎండిపోయిన మొక్కల జీవిస్తున్నాం. మరి నిజంగా నిత్య జీవం లేదు మన దగ్గర ఏముంది? కేవలము రక్త మాంసము కలిగినటువంటి జీవనప్రాయంగాను, ఈ లోకపరమైనటువంటి ఆర్థికమైనటువంటి పరిస్థితిగాను, లేకపోతే ఈ లోకంలో నువ్వు హెచ్చించుకునే విధంగా ధనాపేక్ష కలిగినటువంటి వారు ఆస్తిని పెంపొందించుకునే విధంగాను, లేకపోతే ఈ లోకంలో నిన్ను నువ్వు కనబరుచుకునే విధంగాను జీవించేటువంటిదే ప్రయత్నం జరుగుతుంది. దేవసుగ్రహణి నిజంగా ప్రవేణ యేసు క్రీస్తు నీలో నాలో కనబరచబడే విధంగా అక్కడ ప్రయత్నం ఏముందా? అదవుతుందా? దేవసుగ్రహణి ఆ విధమైన ప్రయత్నం నువ్వు నేను చేయకపోతే ప్రయోజనం ఏముంది? నువ్వు నేను జీవించడానికి ప్రాప్తి చెప్తున్నాడు. ఆయన తనను కొంచెం సవరించుకొని ఇలాగ చెప్పాను, నీ సహోదరుని తప్పు తప్పక తిరిగి లేచును అని అన్నాడు. ఆమె అన్నది, అవును ప్రభువా, కడవరి దినమున సాధారణ పునరుద్ధానం అతడు తిరిగి లేచును. ఆయన ఇలాగ సెలవించింది, నేను పునరుద్ధానం మరి జీవమునే ఉన్నాను. ఎంత గొప్ప మాట ఇది! ఆయన పునరుద్ధానం అయ్యి లేచును అని చెప్పేశారు అనేది బైబిల్ చెప్తుంది. మనం అతను చూసి ఆపేక్షించినట్లు అతని యందు స్వరూపమైనను సొగసైనను లేదు, కొంచెము బలహీనముగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే తనను తాను సవరించుకుని ఇలాగ సెలవించునో అక్కడ ఆయన దేవుడుగా ఉన్నాడు. ఇప్పుడు బ్రహ్మాం గారు ఏ విధంగా ఉన్నాడు? కొంచెం సవరించుకుని ఆయన దేవుని యొక్క సాదృశ్య జీవితంలో కలిగి ఉన్నాడు. ఆమె అర్థమవుతుందా? అప్పుడు ఆయన ఎవరంటారు? ఆయన ఏమంటారు? చాలా ఆయన దేవుడు, దేవుడు కాదు. ఆమె అర్థమవుతుందా? బ్రహ్మాం గారిని ఆయనే దేవుడు, రెండో రాకడ ఆయన ద్వారా జరిగింది. కెండకేలలో ఆయన సులువు పూట వేసుకుని అన్నాడు, తిరిగాడు, ప్రవీణ యేసుక్రీస్తు రెండో రాకడ అని చెప్పి ఆయన వాళ్ళు చాలా మంది అంటారు. అది సరికాదు. దేవుడు లాగా ఉన్నాడు ఆయన, అంతే. అర్థమవుతుందా? దేవుని సాదృశ్యంగా ఉన్నాడు. అది ఒక గ్రహణం ద్వారా మాత్రమే చేయాలనుకుంటాడు ఆయన. గ్రహణం ఒకడవుతోనే ఆయన కనబరచబడాలని కోట్ల నీతోనూ నాతోనూ నీ జీవితంలో నా జీవితంలోనూ ఆయన కనబరచబడాలని కోరుకుంటున్నాడు. ఆమె అర్థమవుతుందా? గ్రహణం గారు ఎక్కడ కూడా ఏ తప్పు చేయలే, ఎక్కడ కూడా ఏ అపవిత్రంగా మన దాంట్లో ఆయన ఎందుకు తెలుసా? ఆయన మీద పరిశుద్ధాత్మ నడిపింపు జరిగింది. తెలుసు హాలియా. అదవుతుందా?
నువ్వు నేను ఆ విధమైన కుళ్ళు కుతంత్రమో లేకపోతే ద్వేషం కలిగినటువంటి వారికో లేకపోతే వ్యత్యాసం కలిగినటువంటి వారిగానో స్వార్థం కలిగిన వారిగానో జీవించకుండా వాక్యానుసారమైన జీవితంలో నువ్వు నేను ఉండాలనేటువంటిది ప్రవీణ యేసుక్రీస్తు చెప్తున్నటువంటి మరి ఒక లేఖనం దేవుని హల్లెలూయా. ఈ సువార్త ద్వారా మరి ఆయన ఏ విధముగా మరి సముద్రం ఒడ్డుకి వచ్చినప్పుడు ఆయనైతే శిక్షించమని అడుగుతున్నా కూడా శిక్షించరా, కానీ తను సాగిలపడే విధంగా చేయడానికి ఆయన ఏం చేశాడు? సముద్రము నెమ్మదించాడు. దేవుని హల్లెలూయా. ఆయన కెరాసీలో ఆ సముద్రం మీద పడవగా ఆ దోణి మీద వస్తున్నప్పుడు ఆ దోణిలో ఆయన నిద్రపోతున్నప్పుడు మరి ఆ పేతురు మిగిలినటువంటి విశ్వాసాలు అందరూ కూడా ఏమంటున్నారు? అయ్యా యేసయ్యా, ఎందుకు మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా? మేము అక్కడ ఏదో చేపలు పట్టుకుని ఉండేవాళ్ళం కదా, ఇదిగో ఈ తుఫాను తాకినికి మా యొక్క దోణి తిరగబడిపోయిందాము అనేటువంటి భయం వేస్తుంది. మేము సముద్రంలో మునిగిపోయి చచ్చిపోతామేమో, ఈ గాలి తీవ్రత చూడు, ఈ యొక్క వర్ష బీభత్సం చూడు, ఏంటి ప్రభువా అని చెప్పేసారు అనేటువంటిది ఆయన చెప్తున్నటువంటి విషయం. అప్పుడు ఏమన్నా అన్నాడు ఆయన? ఆయన లేప అడిగినప్పుడు ఆయన ఏమంటాడు? మరి సముద్రమా అలలు నెమ్మదించు అన్నాడు, ఆమె తుఫాను ఆగిపో అన్నాడు, ఆ యొక్క గాలి వీచేదాన్ని ఆగిపోమన్నాడు. ఈయన ఆజ్ఞాపిస్తే అవి లోబడినవి, ఆమె హల్లెలూయా. మరి ఈ రోజు ప్రవక్త ఆజ్ఞాపిస్తే అనారోగ్యాల స్వస్థత కాపాడలేదా? అర్థమవుతుందా? దేవుడు తనలో మరి కనబరచబడ్డాడు, ప్రవక్త గురించి కనబరచబడినాడు. ఆ విధంగానే మన సంఘంలో కూడా ఎన్నో మహిమలు జరిగినాయి. ఆమె నా జీవితంలోనూ నీ జీవితంలోనూ ఎన్నో స్వస్థతలు చూసాం, ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూసాం, ఎన్నో ఇబ్బందుల నుంచి దేవుడు మనల్ని ఒడ్డును వేశాడు. అవునా? మరి నిన్ను నన్ను ప్రేమించి చేస్తున్నప్పుడు మరి నువ్వు నేను ఏ స్థితిలో మనం జీవించవలసినది ఉన్నావు? అర్థమవుతుందా? ఇవాళ మీకు సాధారణంగా చెప్తున్నటువంటి వాక్యము మీరు సీరియస్ గా తీసుకొని వాక్యంలో మీరు ఎందుకు నిలబడిపోతున్నారు? మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. ఆమె ఖచ్చితంగా చేయడానికి ఎందుకని బలహీనలు అయిపోతున్నాం మనం? ఎందుకని మనం ఇప్పుడు ఎదుటి మనిషి మీద కోపం చూపించడానికి మనం చాలా స్ట్రాంగ్ గా ఉంటాం. ఎదుటి మనిషి మీద అరవడానికి వెంటనే అరిచేస్తాం, వెంటనే దూరి పెట్టేస్తాం, వెంటనే ఏదో విధమైనటువంటివి మనం చేయగలుగుతాం. కానీ మరి నిజంగా నీకు నాకు దేవుడు కనబరచబడినటువంటి విషయం తీసుకొని వస్తుంది. దేవస్తున్నారు హల్లెలూయా పెంచుతున్నారు. నీకు నాకు దేవుడు ఇస్తున్నటువంటి కృప అది పక్కన ఇంకోటి అది కొంచెం తగ్గించు. హల్లెలూయా దేవస్తున్నారు హల్లెలూయా. నీ మాదిరిగా నా మాదిరిగా జీవించడం. ఆయన ఏమై ఉన్నాడో ఆయన నీలో నాలో కనబరచబడటం కోసము ప్రయత్నం చేస్తున్నాడు. దేవస్తున్నారు హల్లెలూయా. ఆయన చేస్తున్న ప్రయత్నము మరి 7 సంఘకాలాల్లో 7 స్థితిగతులను 7 మెట్లను ఆయన మన జీవితంలోకి తీసుకొచ్చాడు. దేవస్తున్నారు హల్లెలూయా. అవి నిజంగా తీసుకొచ్చినవన్నీ కూడా ఇవాళ నీవు నేను తెలుసుకుని ఖచ్చితంగా ఆ విధమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడే అప్పుడే మనం దేవుని యొక్క సాదృశ్యానికి మరి మొదటిగా నిలబడగలుగుతాం. దేవస్తున్నారు హల్లెలూయా. దేవునికి చిత్తానుసారంగా దేవునికి మరి జీవితంలో మనం కనబరిచేవాడి లేకపోతే మరి మనము ఏ విధంగా జీవించగలుగుతాం? అర్థమవుతుందా? అతడు తృణీకింపబడిన 3వ వచనం, అతడు తృణీకింపబడిన వాడును ఆయను మనుషుల వలన విసర్జించబడిన వాడును వ్యసన క్రాంతుడుగాను వ్యాధి అనుభవించేవాడుగాను మనుషులు చూడనలని వాడుగాను ఉండి అతడు తృణీకింపబడిన వాడు కనుక మనము
అతనిని ఎన్నిక చేయకపోతే తెలుస్తుంది. ఆయన అన్ని విషయాల్లోనూ అందరూ తృణీకరించిన వాళ్ళే, అందరూ రాళ్ళతో కొట్టిన వాళ్ళే, అందరూ ఆయన మీద ములకేట పెట్టిన వాళ్ళే, ఆయనకు సిలివేసిన వాళ్ళే. నువ్వు నేను ఆ విధంగానే జీవించే వారిగానే ఉన్నామే, కానీ నిజంగా దేవుని చిత్తానుసారంగా మనం లేము. దేవుని ప్రేమించేవారిగా మనం లేము. దేవుని యొక్క ప్రేమ మన హృదయంలో ఉంటే మనం ఎంతో శాంతి కలిగి, ఎంతో మనసు కలిగి ఉంటాం. దేవుని ఒకమారు మనము మనలో కనపరచబడటానికి ఎంత చేయగలగాలి, ఎలా ఉండాలి అనేటువంటి ప్రయత్నం నిజంగా నువ్వు నేను చేయాల్సిన అవసరం ఉంది. నిన్ను దేవుడు స్వాధీనపరచుకోవడం కోసం ప్రార్థన కలిగి ఉండాలి. ఆ జీవితం రావడం కోసం ప్రయత్నం చేయాలనేటువంటిదే ఇక్కడ చెప్తుంది హల్లెలూయా. మరి ఆయన మరి అంత దేవుని పట్టిన వాడు, అంత ఇంటిలో ఉండనివాడు, సమాజంలో ఉండేవాడు, సంఖ్యలు తెంపుకునేవాడు, ఆయన ఏం చేస్తున్నాడు? ఒక్క మారు వెళ్ళి ప్రభువా ఎందుకు ఆయన దగ్గర మోకరించి, సముద్ర ఒడ్డున మోకరించి, సముద్ర ఒడ్డును ప్రొవైడ్ చేస్తూ కాలు మోపంగానే ఆయన వెళ్ళి మోకరించి నన్ను ఎందుకు బాధ పెట్టడానికి వస్తున్నావు అంటాడు. దేవుడు హల్లెలూయా. అంతే కదా మనం అంటుంది, మనం కూడా అంటున్నాం కదా, నిజమేనది. పొద్దున్నే లేచి ప్రార్థన చేయమంటున్నాము, మరి ఎక్కువసేపు ప్రార్థన చేయమంటున్నారే, వాకింగ్ చదవాలంటున్నారే. ఈ లోకంలో విధంగా మనం బైక్ వేసుకుని తిరగడానికి అనుమతించట్లేదే. ఈ లోకంలో విధంగా అలసలాగా మనం ఉండాలని అని దాన్ని మనం దేవుడు ఎందుకు, దేవుడు అట్లా ఉండకూడదు అంటాడే. అంతే కదా, ఉంటనే కదా మన వస్తువు ఉంటాయి కదా. బైక్ వేసుకుని అందరూ తిరుగుతున్నారు, నేనెంత తిరగకూడదు, నా మనసు అన్నది ఎవరు తిరగకూడదు అంటాడే. వాక్యాలు చదువుతుంది, మాస్టర్ గారు చదువుతున్నాడే, లేకపోతే సంఘంలో ఏంది ఇట్లాగా క్రమశిక్షణగా ఉండాలి, క్రమశిక్షణగా ఉండాలని చెప్పి నువ్వు పట్టుబడి చేస్తావే, అది నీ బాధ. అసలు నీకు జీవితం సూర్యుడు ఉదయం ఇచ్చినట్టుగా, సూర్యుడు అస్తమించినట్టుగా, సూర్యుడు మరి కాలాలు తన యొక్క ఋతువుల ప్రకారం ఏ విధంగా కాలము మరి జరుగుతుందో ఆ విధంగా నువ్వు నేను జీవిస్తే మనకెందుకు బాధ అనిపించింది? మన ఎందుకు బాధించింది అంటే మనం ఎక్కడ మనసు ఒక చోట ప్రేమిస్తున్నాం, దాన్ని వదులుకోలేక మనం వేదపడాలి. ఈ లోకంలో దానిని నువ్వు ప్రేమిస్తున్నావు, అర్థమైందా? అవునా కదా? ఈ లోకంలో ఉన్న దాని మీద మనం ప్రేమిస్తాం. సమయాన్నో, వస్తువునో, ప్రదేశాల్లో, మనిషిలో, లేకపోతే ఒక సన్నివేశాన్నో, లేదు ఏదో ఒక దాని మీద నువ్వు ప్రేమ కలిగి ఉన్నావు. అందుకని ఈ శరీరము దాన్ని స్వాధీనపరుచుకోవడంలోనూ, దాన్ని తృప్తి చెందుతుండలోనూ ఎంత చేసినా నీకు తృప్తి చెందదు కదా. రోజు అన్నం తృప్తి చెందుతావా? ఎంత ఇస్తే మనకి తృప్తి ఉందా? బైక్ ఇస్తే కారు, కారు ఇస్తే ఇంకా ఫ్లైట్కి వెళ్ళాలి, ఫ్లైట్ ఇస్తే రాకెట్ కూడా వెళ్ళాలి. ఈ భూమి సరిపోదు, నాకు ఇంకొక చంద్రమండలమో లేకపోతే ఇంకొక గ్రహం కావాలి. ఈ భూమి మీద ఉన్న దాని మీద ఎలా జీవించాలి, ఎలా క్రమంగా ఉండాలి, ఎలా చేయాలో మనకు తెలియదు. అదేమంటే మన మేధస్సు, మన సైన్స్ అంటే. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎలా ఉండాలి ఏంటనే దాని మీద నిజంగా దేవుడు ఏం చెప్పాడో, నిజంగా ఈ యొక్క స్వరూపం ఏం చెబుతుందో, విశ్వం ఏం చెబుతుందో దాని ప్రకారం మనం జీవించేందుకు ప్రణాళిక లేదు. టూ లగ్జరీ విచ్చలెడుతున్నామే కదా, వెళ్ళిపోవడమే. మనమే వినాశాన్ని సృష్టించుకుంటున్నాం, మనమే మళ్ళీ అది కాదు ఇది అనుకుంటున్నాం. ఒక నష్టాన్ని చేసిన తర్వాత ఆ నష్టాన్ని సరిచేయడానికి ఎంతకాలం పట్టింది చెప్పండి? అన్నం ఉండటానికి, అన్నం కూర ఉండటానికి 2 గంటల టైం పడితే తినడానికి 10 నిమిషాలు చూడండి, అవునా కదా? అది పాడు చేయడానికి 1 సెకండ్. ఎంత ఉప్పు వేయాల్సిన అంత ఉప్పు వేసావు అనుకో పోయే, అవునా కదా? సన్న మంట పెట్టాల్సింది పెద్ద మంట పెట్టావు అనుకో ఆ అన్నం మనం పడి, అవునా కదా? పాడు చేయడానికి ఎంతసేపు? దాన్ని నష్టమైతే చేస్తున్నాం, మనం నష్టమైతే చేస్తున్నాం, ఆ నష్టాన్ని సరి చేసుకునడానికి బాధపడుతున్నాం. అర్థమవుతుందా? ఈ యొక్క లోకములో
నువ్వు ఎలాంటి పాత్ర పోషించాల్సి ఉన్నది? ఒక యాత్రికుడిమైనటువంటి పాత్ర పోషించవలసి ఉంది. నువ్వు వచ్చావా ఈ భూమి మీద దేవుని చిత్తానుసారం ఏదైతే ఉన్నదో దాన్ని కనపరిచావా? అట్లా ఉండట్లేదు. ఎలా ఉంటుంది? నిన్ను నువ్వు గణపరుచుకునే విధంగా ఉంది, నిన్ను నువ్వు మరి ప్రకటించే విధంగా ఉంది, నిన్ను హెచ్చించుకునేలాగే ఉంది. అవునా కాదు? ఈ భూమి మీదకి వస్తే ఏం చేస్తున్నావు? డబ్బు సంపాదించాలి. ఈ డబ్బు ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చాడా? ఈ డబ్బు ప్రింటింగ్ వేసేది ఎవరు? దేవుడు వేసిస్తున్నాడా నీకు? మనమే కదా వేసింది. మనం వేసుకున్న దాన్ని మనం ఎలా జీవించాలో మన ఆధీనంలో ఉండాలి కదా. ఇంకా 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 ఈ రోజున ఎంతోమంది ఎన్ని రకాలైనటువంటి అప్పులు బాధపడుతున్నారు. దేవస్తులు నిజంగా మనం ఏదో కావాలని పాపులాడి ఏదో మనం అయిపోయి ఏదో ఇబ్బందులు ఎదుర్కొంటూ మనం నిజంగా క్రమం కలిగిన జీవితంలో ఆరోగ్యాన్ని రక్షించుకోవడం కోసము మనకి మన చేతిలోనే ఉంది. అయితే ఏమి తినాలి, ఏమి తినకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని తెలిసి మనం చేయలేనటువంటి స్థితిలో మనం ఉండటం అంటే నిజంగా క్షమాపణ మనకు ఉంటుందా? మనం ఇంకా దానికి కోపపడటము, లేకపోతే మళ్ళీ అరవటము, లేకపోతే ఇంకో రకంగా చేయటము సాధ్యమే ఉందా? ఎలా ఉండాలో మనకు తెలిసినప్పుడు ఖచ్చితంగా అలా ఉండాల్సింది. ఉండటం కోసం మనం ఏం చేయాలి? క్రమంగా సరి చేసుకోవాలి. అదే మరి ప్రవక్తలు 7 ప్రవక్తలు 7 కాలాలలో మనకి చెప్తూ వస్తుంది. మనం ఎలా ఉండాలి? ప్రభువైన యేసుక్రీస్తు మాదిరిమైనటువంటి జీవితం కలిగి ఉండాలి. కాబట్టి దానిని అపోస్తలుల పౌలు కాడి నుంచి మరి గ్రంథం వరకు కూడా ఆయా సంఘ కాలాల్లో ఆయా విధముగా మనల్ని సరిచేస్తూ వచ్చారు. అది అవుతుందా? మరి నీ మీద ఒక్కసారిగా వచ్చేసి దేవుడు ఎదురుగా నిలబడితే అయ్యా నా తప్పైపోయింది, క్షమించు అంటే సరిపోతుందా? మరి ఆ దేవుని పట్టిన వాడిని స్వస్థత చేశాడు, కానీ ఆయన తీసుకెళ్ళాడా మళ్ళీ పడవ తీసుకుని తిరిగి? దేవస్తులు చూడండి 39వ వచనం. లూకా సువార్త 8వ అధ్యాయం 38-39 వచనం. ప్రాంతంలో నుండి జనులందరూ ఎందుకు భయక్రాంతులయ్యారు వాళ్ళు? ఆ దైవం పట్టిన వాడికి స్వస్థత కలిగితే ఆ దైవాలన్నీ ఆ పందుల్లోకి వెళ్తే ఆ పందులన్నీ వెళ్ళి ఏమేమి లోయలో పడి చచ్చిపోయింది. ఆయన ఏం చేశాడు? ఆ యొక్క దైవం పట్టిన వాడిని స్వస్థపరిస్తేనే వీళ్ళు భయప్రాంతులు అవుతున్నారంట. వీళ్ళు రావాలని కోరుకోవట్లా. అర్థమవుతుందా? ప్రభువైన యేసుక్రీస్తుని ఎవరు కావాలని కోరుకోరు. ప్రభువైన యేసుక్రీస్తుతో జీవించాలని కోరుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అర్థమవుతుందా? ఎంపిక కాబడిన వారు మాత్రమే ఉంటారు ఆ యొక్క రాజ్యంలోనికి ప్రవేశం కలిగడానికి. కొంతమంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కొంతమంది ఏదో విచ్చలవిడితనంగా ఉంటారు. ఏదో బంధువుల కోసం మేము రాలేకపోతున్నామండి. మా సంఘాలు ఏమి సంఘం నేను కాపాడుతుందా? సంఘం కాపాడుతుందా? అందుకనే ఏం చెప్తున్నాడు అక్కడ చూడండి. ఆయన ధోని ఎక్కి తిరిగి వెలుచుండగా దైవములు వదిలిపోయిన మనుషులు ఆయనతో కూడా తను ఉండమనిమ్మని ఆయనను వేడుకొనగా, అయితే ఆయన నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసినో తెలియజేయమని వారితో చెప్పి వారిని పంపివేశాను. వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసినో ఆ పట్టణం అంతటా ప్రకటించిన. ఆయనతో పాటు ఆయన తీసుకెళ్ళలేదు. ఆయన గొప్ప కార్యంలో ఆయన ఏం చేశాడు, ఆయన జీవితంలో ఏ స్వస్థత ఎందుకు ఎలా వచ్చింది అనేదాన్ని చెప్పమంటున్నాడు దేవస్తులు. కొంతమంది అలా చెప్పడానికే ఉంటారు, ఆయన అంటే వెళ్ళేవాళ్ళు ఉంటారు. కొంతమంది వెళ్ళే అవకాశం ఉంది. అదవుతుందా? ఆయనతో వచ్చినటువంటి పేతురు తన యొక్క మరి ఆ యొక్క స్నేహ బృందం అంతా కూడా ఆయనతో తిరిగి వచ్చారు. సముద్రం ఒడ్డున ఆయన తిరిగి స్వస్థత వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి వెళ్ళారు. మరి నిజంగా దేవుని యొక్క వారసుగా ఉంటే ఇక్కడికి వచ్చి మళ్ళీ నువ్వు తిరిగి వెళ్ళగలుగుతావు. ఆమేన్. అర్థమవుతుందా? వారసుడిగా లేకపోతే ఏమవుతావు? ఆయన స్వస్థతల గురించి, ఆయన గొప్ప కార్యాల గురించి ఏదో సమయంలో చెప్తావే కానీ ఇక్కడే ఉండిపోతావు. ఇక్కడే ఉండిపోయేవాడిగా నువ్వు నేను జీవించడం కోసమా? వర్తమానం మనకి చెబుతుంది. వర్తమానం నిన్ను నన్ను తాకింది అని అంటే
నిన్ను నన్ను సరిచేసి దేవునికి సంపూర్ణంగా అప్పచెప్పటానికి. ఆమె దేవుని యొక్క సంపూర్ణతలో మనం కూడా పాలిభాగస్తులవుటకే తెలుస్తుంది. హల్లెలూయా. మార్కు సువార్త 5వ అధ్యాయము 8వ వచనం చూడండి. మార్కు సువార్త 8వ అధ్యాయము ఆయన నీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడగగా వారు ఏడనిది. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండని జనులకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి విరిచి వడ్డించుటకై మార్కు సువార్త 5:8. మార్కు సువార్త 5:8. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుష్యుని విడిచి పొమ్మని వానితో చెప్పెను. ఆయన ఎదురుకి ఎన్ని రొట్టెలు ఉన్నాయని మార్కు సువార్త 8వ అధ్యాయం 5వ వచనం. వారిని అడగగా అప్పుడు ఆయన నేల మీద కూర్చుని జనులకు ఆజ్ఞాపించి ఆయన 7 రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించి విరిచి వడ్డించుటకై తను శిష్యులకు ఇచ్చాడు. వారు జనసమూహానికి వడ్డించారు. కొన్ని చిన్న చేపలు కూడా వారి ఎదురు ఉండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించింది. దేవస్తుల హరి వారి దగ్గర ఉన్నదానిని వాళ్ళు పొందుకోవడమే కాక మిగిలిన దాన్ని కూడా ఆయన ఇచ్చిన దాన్ని తీసుకోవాలి. ఇప్పుడు నీ జీవితంలో నీకు ఏమి ఇచ్చాడు దేవుడు, అదే కాక దేవుడు ఏం చెబుతున్నాడు, వాక్యం ఏం చెబుతుందో కూడా నువ్వు తీసుకుని దేవుని చిత్తానుసారంగా జీవించవలసినది. దేవస్తుల హరి యోహాను సువార్త 11వ అధ్యాయం 24వ వచనం చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 24వ వచనం. ఆయనతో అంత్యదినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుతున్నాను. మార్త ఆయన అంత్యదినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుతున్నాడు. మరి పునరుత్థానం ఉన్నదని ఆయన దిగిస్తాడని చెప్పేశారు. ఇక్కడ ఇప్పుడు ఆయన ఎవరిలో నుంచి లేవవలసి ఉన్నది? దేవసుడు హరి. ఇప్పుడు ఆయన మధ్య ఆకాశం అనేది కొనుక్కోబడి ఉన్నాడు. దేవసుడు హరి. ఈ కొనుక్కోబడిన వ్యక్తి దేనికి సాదృశ్యంగా ఉన్నాడు? మనకు శిరస్సు అయి ఉన్నాడు. శిరస్సు సంఘానికి మరి వాక్యమై ఉంది. దేవసుడు హరి. అవునా? ఆయన సాదృశ్యం వాక్యమే. ఈ వాక్యము నీలో ఉన్నటువంటి ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధాత్మని లేపడం కోసమే కదా ప్రయత్నం చేస్తుంది. ఆమె అదవుతుందా? ఇప్పుడు నువ్వేమాలని నీ మనసులో ఆల్రెడీ నిజంగా ఇక నీ యొక్క శరీరంలో ఆ యొక్క పరిశుద్ధాత్మ అనేది ఉంటే ఆ వాక్యం నీతో తాకుతున్నప్పుడు నువ్వేమవ్వాలి? పరిశుద్ధుడా అని చెప్పేసారండి. జీవం కలిగి ఉండాలి, ప్రోత్సాహం కలిగి ఉండాలి. అంటే అప్పటి వరకు చనిపోయి ఉన్నావు. ఆమె అర్థమవుతుందా? నీలో మరుగు పెట్టబడినటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ పరిశుద్ధుడా అని చెప్పేసారని కనపరచబడుతుంది. దేవుని స్తుతి. మరి ఈ మాత గారు ఏం చెబుతుందో, పునరుత్థానం యందు లేచునని ఎరుగుతున్నాను. మరి నేను పునరుత్థానమందు లేచునని చెప్పేసారంటే నేను క్రీస్తుతో పాటు ఆ యొక్క పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తామని చెప్పేసి అనేది
నువ్వు నేను గ్రహిస్తే వాక్యము మనలో జీవించి ఉంటుందా లేదా అనేది మనం సరి చేసుకోవాల్సిన వారిగా ఉన్నాం. దేవుడు హల్లెలూయా. వాక్యానికి సాదృశ్యమైన జీవితం నువ్వు నేను లేకపోతే మరి ఉపయోగం లేదు. దేవుడు హల్లెలూయా. మరుగున పడిపోయినటువంటి ఆ యొక్క విత్తనాల కోసము దేవుడు హల్లెలూయా. ఆ ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. మొదటి అధ్యాయము 1వ వచనం, మొదటి 2 వచనాలు. ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించును. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండును. చీకటి అగాధి జలముల పైన కమ్మినట్లా అతని ఆత్మ జలములపై అలవలాడుచుండును. తెలుసుకుంటాను. ఆయన ఆత్మ నీ మీద అలవలాడుచుంటే వాక్యం అనేటువంటిది నీ మీద నా మీద ప్రకటిస్తూ ఉంది కదా. కానీ ఆ యొక్క మన చీకటి ఆహార జలంలో కూరుకుపోయినటువంటి ఆ విత్తనాలను భూమి మీద తీసుకురావడం కోసం ఆయన ఏ ప్రయత్నం అయితే చేశాడో ఆ విధంగా నీలో నాలో మరుగున పడిపోయినటువంటి ఆ పరిశుద్ధాత్మని ఆయన పునరుద్ధానం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. దేవుని ఇప్పుడు ప్రవేణ యేసుక్రీస్తు నామములో బాప్టిజం పొందడం వలన ప్రవేణ యేసుక్రీస్తు నామములో నువ్వు ఏమవ్వాలి? పునరుద్ధరించబడాలి. ఆమె ఆయనకి సాదృశ్యమైన జీవితం ఉండాలి. ప్రవేణ యేసుక్రీస్తు ఏ విధంగా జీవించాడో ఆ విధంగానే నువ్వు నేను కూడా జీవించవలసిన వారిగా ఉన్నాం. అది ఒక ప్రమాణమై ఉన్నది. హల్లెలూయా. అది ఒక సాదృశ్యమై ఉన్నది. ఆ విధంగా నువ్వు నేను జీవించలేనటువంటి మనసు లేకపోతే ఇప్పుడు మనకి శరీరం అనేది తాత్కాలికమైనది, చనిపోతుంది. చనిపోయిన తర్వాత అది మట్టిలో కప్పివేయబడుతుంది, మట్టిలోకి మళ్ళా కలిసిపోతుంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధానం కలిగినాడు. నేను పరిశుద్ధాత్మ నీ యొక్క హృదయం మరి ఏ విధంగా ఉండాలంట? నిన్ను వల్లే నీకు ఎవరివన్నీ ప్రేమించేవారు. నువ్వేమనుకుంటున్నావు? నువ్వు నేనేమనుకుంటున్నావు? జనరల్గా నేను బాగుండాలి, నా శరీరం బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా బంధువులు బాగుండాలి, లేకపోతే నా స్నేహితులు ఇట్లా అట్లా కాకుండా నీవు ఈ రూపంలో ఏ విధంగా ఉన్నావో ఎదుటివాడి రూపంలో కూడా దేవుడు ఉన్నాడు. ఆమె ఆ రూపం మాదిరిగానే నువ్వు నేను కూడా జీవించాలనేటువంటిది, ఆ విధంగానే ప్రేమపూర్వకంగా జీవించాలనేటువంటిది దేవుడు నీకు నాకు ప్రేరణ కల్పిస్తున్నాడు. నిన్ను నువ్వు స్వాధీనపరచుకోవడం కాదు, కానీ నిన్ను దేవుడు స్వాధీనపరచుకునే విధంగా నువ్వు జీవించవలసినది. ఆమె దేవుడు నిన్ను స్వాధీనపరచుకోవాలి. దేవుడు హల్లెలూయా. ఆ విధమైన జీవితం ఉండాలి. 25వ వచనం చూడండి. 25 చదువు. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారము ఇది ఒకటి కాదు, ఇది మొదటి యోహాను 24 చదివాం కదా. యోహాను 11వ అధ్యాయం 24 చదివాం కదా. 25, 26. అందుకు యేసు 11 యోహాను సువార్త 11వ అధ్యాయము 25 చదువు. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వసించువాడు చనిపోయినను బ్రతుకును. ఆమె శరీరం అయితే చనిపోతుంది, కానీ ఆ యొక్క ఆత్మానుసారమైన జీవితము నువ్వు నేను జీవించి ఉంటే మనం చనిపోయినా కూడా ఏమవుతామంట? మళ్ళీ నిత్య జీవంలో మనం జీవించగలుగుతాం. తెలుసుకుంటారు అంటే మళ్ళీ నువ్వు పుట్టుకొస్తుందేనని వేదపరంగా అని కాదు అంటది అక్కడ. నీ పరిశుద్ధాత్మ దేవునికి అప్పగింపబడుతుంది. హల్లెలూయా. ఈ శరీరం అయితే ఈ లోకపరంగా ఉన్నటువంటి శరీరం అయితే ఒకరోజు మరణిస్తుంది, కానీ దేవుని చిత్తానుసారమైనటువంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉంటే నువ్వు ఎప్పుడు నిత్య జీవంలో ఉంటావు. ఇది రెండవ రాకడలో నీ శరీరంతో పాటు కూడా నీ ఎత్తబాటు ఉంటుంది అనేటువంటిది వాక్యం చెప్తుంది. దేవుని హల్లెలూయా. చూడండి 26 బ్రతికి నా యందు విశ్వసించు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమె అడగగా ఆమె అవును ప్రభువా, నీవు లోకములకు రావాల్సిన దేవుని కుమారుడివైన క్రీస్తుని నమ్ముచున్నానని ఆయనతో చెప్పింది. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి బోధకుడా వచ్చి నిన్ను పిలుచున్నాడని తన సహోదరి అయిన మరియు రహస్యముగా పిలిచింది. ఆమె విని త్వరగా లేచి ఆయన ఎద్దుకు వచ్చింది. యేసు ఇంకను ఆ గ్రామంలోకి రాక మార్త ఆయన కలిసిన చోటనే ఉండేది. అర్థమవుతుందా? ఇప్పుడు సహోదరి అయిన
మార్త వెళ్ళి మరీ చెప్తున్నాడు, నిన్ను కూడా పిలుస్తున్నాడు అని. ఆమె వచ్చేంత కూడా ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడున్నాడు? ఆ గ్రామంలోనికి రాక మార్త ఆయనను కలుసుకుని చోటనే ఉన్నాడు. అర్థమవుతుందా? ప్రభువైన యేసుక్రీస్తు నిజంగా కలుసుకున్నట్టుగా మధ్య ఆకాశంలోనే ఉన్నాడు. ఆయన భూమి మీదకి రాలేదు, పరలోక రాజ్యంలోనికి వెళ్ళలేదు. ఆయన మధ్య ఆకాశంలోనే ఉన్నాడు. అర్థమవుతుందా? ఆయన మధ్య ఆకాశంలోనే వేలాడి తీసింది మ్రానులో వేలాడి తీశారు. ఇప్పుడు అక్కడే ఉన్నాడు. నిన్ను పిలుస్తున్నాడు ఆయన అన్నప్పుడు నువ్వు ఆయన నువ్వు గైకొని నువ్వు ఆయన కలవడానికి వెళ్ళాలి, వెళ్ళి తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే నీ వాక్యంతో నువ్వు మమేకమైనప్పుడే అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు నీలో నాలో నుంచి కనపరచబడేటువంటిది అప్పుడు సంపూర్ణత కలిగినప్పుడు ఈ శరీరంతో పాటు ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడ ఎత్తబడి జరుగుతుంది. ఆమేన్. అర్థమవుతుందా? అప్పటి వరకు నీ శరీరం అయితే మరణానికి అప్పగించబడవచ్చు, కానీ నిజంగా నిత్య జీవమైనటువంటిది ప్రభువైన యేసుక్రీస్తు నీలో నాలో ఉన్నప్పుడు అది ఎప్పుడు నిత్య జీవం ఉండినటువంటి లేఖనము పరిపూర్ణమైనది. ఆమేన్. సంపూర్ణత అయినది. ఆయన పలికిన మాట ఏ రోజు కూడా వ్యర్థం కాకూడదు. ఆకాశము ఇక భూమి ఆకాశములను తప్పినేమో కానీ నా మాట ఎప్పుడు తప్పదన్నాడు. దేవుని హల్లెలూయా. నిజంగా ఈ మాట మనకు నిజంగా వాక్యం మనం గ్రహించినట్లయితే పునరుద్ధానముల జీవంలో నేనే, నా యందు విశ్వసించువాడు చనిపోయినను బ్రతుకును. దేవుని హల్లెలూయా. నా యందు చనిపోయినను ఏమన్నాడు? నా యందు చనిపోయినను బ్రతుకును అన్నాడు. చనిపోవడం ఏంటి? బ్రతకడం ఏంటి? ఈ లోకంలో ఉన్నటువంటి ఆలోచనలు, ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులన్నిటి మీద కూడా నువ్వు యుద్ధం చేసి చనిపోవచ్చాను, కానీ దేవుని చిత్తానుసారంగా ఎప్పుడు నువ్వు నేను శాశ్వతమైన జీవితం కలుగుతాను. దేవుని హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు నేను ఎవరికి సాదృశ్యంగా కలిగి ఉండాలి? మనం దేవుని సాదృశ్యం కలిగి ఉండాలి. ఇది క్రమేపీ ప్రతిరోజు మనము వాక్యంతో చెప్తూనే ఉంటాం. మన సంఘంలో ప్రతిసారి నన్ను దేవుడు తాకుతూనే ఉంటాడు. మరి నన్ను తాకుతున్నటువంటి దేవుడికి తృప్తిపరిచే వారిగా మన జీవితం ఉందా? నిజంగా ప్రతిరోజు వాక్యాన్ని పఠనం చేస్తున్నావా? ప్రార్థనతో ఆయన ధ్యానిస్తున్నావా? ఆయన ఆరాధిస్తున్నావా? శుద్ధిస్తున్నావా? ఈ లోకము రకరకాల ఆలోచనలతో ఉంది. డబ్బు సంపాదించుకోవడంలో మనం ఎక్కడన్నా గ్యాప్ చేస్తున్నామా? ఎక్కడైనా జీవించడంలో మనకు కావాల్సిన వసతులు కల్పించడంలో ఎక్కడైనా గ్యాప్ చేస్తున్నామా? సరి చేసుకుంటున్న వారుగా ఉన్నాం కదా. ఎందుకు మనము ఒక అయోమయ స్థితిలో జీవించవలసి ఉన్నది? నువ్వు సరి చేసుకో అనేటువంటి చెప్తున్న దేవుని మాటలను నువ్వు గైకున్నాడు. దేవుని అదవుతుందా? మరి దేవుడు నిన్ను స్వాధీనపరచుకో అని చెప్తున్న వాక్యము స్వాధీనం నువ్వు అప్పగిస్తున్నావా? ఆయన కోరుకుంటున్నా నువ్వు అప్పగించలేనిటువంటి దీనస్థితిలో ఉన్నావా? నేను సరి చేసుకోవాల్సింది. దేవుని హల్లెలూయా. మరి ప్రార్థన చేస్తాం. పరలోకమైనది, పరిశుద్ధమైనది ప్రభువాని యేసయ్యా, మీకు వందనాలు తండ్రి, వందనాలు. ఇదిగో ఈ సమయంలో ప్రభా ఎంతో ప్రభా మరి ఆశ కలిగి మరి వాక్కు పోయినట్టుకు ప్రభా వచ్చిన జనులను ప్రేమించి తృప్తిపరిచే దేవుడు మీరే ఉన్నారు తండ్రి. ప్రభా ఎదుగోనైనా మరి వాయుగుణ ప్రభావంతో తుఫాను తీవ్రత ప్రభా మరి తమిళనాడు రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ పలు జిల్లాల ప్రాంతాలలో ప్రభా మరి వర్షాలు భారీగా ఉన్నవి తండ్రి. అక్కడ నీ జరుగుతున్నటువంటి నీ ఆరాధనలో కూడా ప్రభా నీ బిడ్డలు ప్రభా ప్రార్థిస్తున్నారు. నేను ప్రభా అందరినీ శ్రేష్ఠంగా దీవించాను తండ్రి. ప్రభా ప్రతి ఒక్క బిడ్డ తప్పిపోకుండా ఉండాలని ప్రభా మీరు ఏ విధంగా ప్రేమించారో ఆ ప్రేమపూర్వకంగానే ప్రభా మేము కూడా ప్రభా ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రభా మీకు అప్పగింపబడే విధంగా వారిని జీవించడానికి సహాయం చేసి దీవించండి తండ్రి. ప్రభా సమస్తము సర్వపరచండి తండ్రి. ఎవరైతే మందిరానికి రాలేకపోయినారో ప్రభా వారిని ప్రభా మీ యొక్క రెక్కల చాటును భద్రపరిచి ప్రభా మరి నిశ్చితమైతే ప్రభా మరి వచ్చి వారు ప్రభా వారిని సకాలంలో తీసుకురావడానికి దయచేయండి. ఇదివరైనా ప్రార్థన ద్వారా ఎవరైతే ప్రభా
స్వస్థ పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నారో వారిని తృప్తిపరిచే దేవుడు మీరే ఉన్నారు తండ్రి. ప్రభా ఎదుగురైనా సమస్తమును సఫలపరచండి. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా పేరు పేరున దీవించండి తండ్రి. ప్రతి ఒక్కరి కోసం ప్రభా మా యొక్క ప్రార్థన కలిగి ఉన్నటువంటిది ప్రభా. ప్రతి ఒక్కరి కోసం ప్రభా మీరు ప్రభా ప్రేమ కనబరచమనుకున్నారైనా మీ ఆజ్ఞను మేము దయకొని నడుపుటకు ప్రభా మంచి హృదయమును ప్రభా మాకు దయచేసినందుకు మీకు వందనాలు తండ్రి. సమస్తమును సఫలపరచండి అయినా సంఘములో ఉన్న ప్రతి బిడ్డనే దీవించండి తండ్రి. ఇదిగో ఈ యొక్క సత్యంత్రం ద్వారా ప్రభా అదేవిధంగా ఈ యొక్క యూట్యూబ్ ద్వారా కూడా వింటున్నటువంటి వారిని అందరూ కూడా వారి పేరు పేరును దీవించండి. ఎవరైతే వారి ప్రార్థన అవసరాల కోసం వారి ప్రభా ఆలోచన కలిగి ఉన్నారో అటు వారిని కూడా మీరు దీవించగలుగుతారని సమస్తమును మీ చేతులు అప్పగించుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటూ ఘనతా మహిమ మీరే పొందుకోమని ప్రభు యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్. ఆమేన్.